కథ ఏ పని చెయ్యనివాడు. ఒక ఊర్లో ఒక యువకుడు ఉండేవాడు. పెద్ద సోమరిపోతూ ఏ పని చెప్పినా చేసేవాడు కాదు. వాళ్ళమ్మ నాన్న తన పేరుని కరంవీర్ అని పెట్టారు. కాని తను ఏ పని చేయకుండా నిద్రపోతూనే ఉంటాడు. చూడు నాన్నా, ఎందుకు నువ్వే పని చేయడం లేదు? నీ స్నేహితులు పనులు చేసుకుంటున్నారు కదా. అమ్మా, నేను పని చేయాల్సిన అవసరం ఏముంది? నా కోసం నాన్న ఎంతో సంపాదించి పెట్టారు కదా. కానీ దాంతో ఎన్ని రోజులు బతకగలం? కానీ నువ్వు తప్పకుండా పనికి వెళ్లాల్సిందే. అలాంటి రోజు ఎప్పుడూ రాదు. నేను ఇంట్లోనే కూర్చుని తింటాను. అలా అని చెప్పి కరంవీర్ అక్కడి నుంచి బయలుదేరి తన స్నేహితుడు పశుపతి ఇంటికి వెళ్తున్నాడు. చెప్పుకోవడానికే పశుపతి ఒక స్నేహితుడు, కాని ఎప్పుడూ తనకి కరంవీర్ని చూస్తే అసూయే. రా కరంవీర్, ఈరోజు ఏం కథ? కూర్చుని తింటే ఖాళీ అయిపోతుందని. అదేలాగా తన దగ్గర ఉన్న ఆస్తి ఖాళీ అయిపోయింది. మెల్లగా తన దగ్గర ఉన్నది మొత్తం తను ఖాళీ చేసేశాడు. కరంవీర్ వాళ్ళ అమ్మగారి పరిస్థితి దారుణంగా మారింది. చూసావా, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. మీ తాతగారు నాన్నగారు కూడబెట్టిన డబ్బంతా అయిపోయింది. ఇప్పుడేం చేస్తావు? కానీ ఇంత త్వరగా అవన్నీ ఎలా పూర్తయిపోయాయి? మన దగ్గర బోల్డంత సంపద ఉండేవి కదా. డబ్బు ఎంతున్నా సరే నాన్న, మనం కాపాడుకోలేకపోతే ఏదో ఒక రోజు అది చేజారిపోతుంది. కానీ నా జీవితాంతం పనిచేయకర్లేదని ఇంతకాలం నేను భావించాను. హాయిగా ఇంట్లో కూర్చుని ఏ పని చేయకుండా జీవితాన్ని గడిపేద్దాం అనుకున్నాను. నేనెన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు నా మాట వింటేనే కదా. అప్పుడే ఏదో ఒక పని చేసుకొనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, ఒంట్లో కూడా బాగోలేదు. ఇక ఎంతో కాలం నేను ప్రాణాలతో ఉండను. అమ్మా, దయచేసి అలా మాట్లాడకు. నువ్వు లేకపోతే ఒంటరిగా నేను మాత్రం ఎలా ఉండగలను? ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు తను తినడం కోసమైనా ఏదైనా సంపాదించాలని ఇల్లు దాటి బయటికెళ్లాడు. ఒకరోజు వెళ్లి పశుపతిని ఎందుకని సహాయపడకూడదు అని ఆలోచించాడు. అందుకని తన స్నేహితుడు పశుపతి దగ్గరికి వెళ్లాడు. రా కరంవీర్, ఏంటి ఇక్కడికి వచ్చావు? మిత్రమా, నేను ఈరోజు నీ సాయం కోరే ఇక్కడికి వచ్చాను. ఏం సహాయం కావాలి? నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? నా దగ్గరున్న సంపద మొత్తం అయిపోయింది. చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నువ్వు నాకు డబ్బిచ్చి సాయం చేయగలుగుతావా? మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తానులే. ఓ, నీకు ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు. నేను పేదవాడినే కదా. నాకొచ్చే డబ్బుతో నేను ఒక రోజుకి 2 పూట్లు మాత్రమే తినగలుగుతున్నాను. అంటే ఇప్పుడు నువ్వు నాకు సాయం చేయలేవా? చెయ్యలేను. నేను నీకు ఎటువంటి సహాయమూ చేయలేను. అంతేకాకుండా గత జన్మలో నువ్వు రాజువి కదా. నువ్వు నీ రాజ్యానికి వెళ్ళు, అక్కడ నీకు డబ్బులు దొరుకుతాయి కదా. ఇది విన్నాక కరంవీర్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. పశుపతి మనసులోనే ఎంతో సంతోషించాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని కరంవీర్కి ఏమాత్రం అర్థం కాలేదు. తను అలా నడుస్తూ ఉన్నాడంతే. ఒక ఊరు వదిలి ఇంకొక ఊరికి వెళ్తున్నాడు. అలాగే నడుస్తూ నడుస్తూ ఒక రాజు కోట దగ్గరికి వచ్చాడు. రాజమందిరం దగ్గరలోనే ఉంది. తిన్నగా మహారాజు దగ్గరికి వెళ్ళి నేను పని అడుగుతాను. అలా అని అనుకుని దాని వైపుగా ప్రయాణం చేశాడు. కరంవీర్ దగ్గర ఉన్న ఒక్క మంచి విషయం ఏంటంటే తను ఎక్కువగా కథలు చెప్తాడు. ఎంత పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తాడు అంటే దాన్ని ఎవ్వరైనా నమ్మేస్తారు. తను అక్కడికి వెళ్లి మహారాజుని కలవడానికి తిన్నగా వెళ్ళిపోయాడు. మహారాజా, నాకు మీరు పనిస్తారా? మహారాజు తన్ను చూసి ఒక ప్రశ్న అడగడం జరిగింది. నీకేం పని చేయడం తెలుసు? కథ చెప్పడం మొదలెట్టాడు. ఎవరు చేయలేని పని నేను తప్పకుండా చేయగలుగుతాను. మహారాజు అక్కడున్న దర్బార్ని చూసి ఆయన మంత్రితో ఇలా అడిగారు. ఏంటి మంత్రి, మీరేమంటారు? వాణ్ణి చూసిన వెంటనే ఏ పని చేస్తాడో చెప్పలేకపోయాను, కానీ పనిలో పెట్టుకుంటే చెప్పచ్చు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక పని వచ్చుంటుందని మహారాజు ఉద్దేశం. ఆ తర్వాత మహారాజు ఏమన్నారంటే, సరే, ఒక రోజుకి నేను 1 కాసు నీకిస్తాను. ధన్యవాదాలు మహారాజా. కరంవీర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఏ పని చేయకుండా రోజు ఆదాయం అయితే ఉంది కదా. ఆ కోటలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్లో తను కూడా ఒకడిగా మారిపోయాడు. కొన్ని రోజులు ఇలాగే జరుగుతూ ఉంది. కానీ ఒకరోజు ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. పక్క రాజ్యం యొక్క రాజా మన రాజ్యాన్ని ఆక్రమించాడు. మన శత్రువులు చాలా బలమైన వారిలా ఉన్నారు. వాళ్ల సైన్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ల ముందు మన సైన్యం చాలా చిన్నదిగా ఉంది. మనం వాళ్ళని ఎలా ఎదిరించగలం? అక్కడ ఉన్నవాళ్లు, మంత్రులు అందరూ ఏమనుకుంటున్నారో అడిగారు. అందరూ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని ఏమన్నారంటే, మహారాజా, ఈ విషయంలో కరంవీర్ దగ్గర సహాయం అడుగుదాం. ఎందుకంటే వాడికి పని ఇవ్వాలి కదా. ఎవరో చేయలేని పని వాడు చేస్తానని చెప్పాడు. చూద్దాం ఏం చేస్తాడో. అవును, మంచి సమయానికి గుర్తు చేశారు. కరంవీర్ని వెంటనే ఇక్కడికి పిలవండి. హఠాత్తుగా మహారాజుకున్న దిగులు మొత్తం తీరిపోయింది.
మహారాజు చెప్పినట్టుగా కరంవీర్ని అక్కడికి పిలుచుకొచ్చారు. కరంవీర్, మన శత్రు రాజ్యం మన రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఈ సమస్య నుంచి మన రాజ్యాన్ని కాపాడాలి. అది విన్న వెంటనే తనకి గుండె పేలిపోయినట్టు అయిపోయింది. తన కథ ఇక ముగిసింది అనుకున్నాడు. కాని ఎవరి ముందు తన భయాన్ని మాత్రం తను చూపించుకోలేదు. ఆ తర్వాతే ఇక మాట్లాడడం మొదలుపెట్టాడు. మహారాజా, మన శత్రువుల్ని నేను అంతం చేసేస్తాను. మీరు అస్సలు కంగారు పడకండి. రేపొద్దునే మన శత్రువుల్ని ఎలా తరిమి కొడతానో మీరే చూస్తారు కదా. కరంవీర్ చెప్పింది విన్న వెంటనే మహారాజుకి ఒక నమ్మకం వచ్చింది. కాని కరంవీర్ పరిస్థితి దారుణంగా మారింది. తను మహారాజు దగ్గర ఎక్కువగా మాట్లాడడం అయితే చేశాడు. కాని శత్రువుల గురించి ఆలోచిస్తూ ఉంటే తనకి లోపల ఎంతో భయం వేస్తోంది. తన మనసులో, ఇప్పుడు మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకునే సమయం దగ్గర పడింది. ఈ రోజు రాత్రే ఈ ఊరు వదిలి నేను వెళ్ళిపోవాలి. రేపు ఉదయించడానికి ముందే ఈ రాజ్యం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. తెల్లారిన వెంటనే మహారాజు వచ్చి శత్రువుల్ని ఓడించడానికి ఒక పథకం వేయమని చెప్పారు. కానీ ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే ఎంత వెతికినా కరంవీర్ మాత్రం దొరకలేదు అని. మహారాజా, మేం మొత్తం అంతా వెతికి చూసాం, కానీ కరంవీర్ మాత్రం ఎక్కడా లేడు మహారాజా. అది ఎలా సాధ్యం అవుతుంది? వాడు మన్నే మోసం చేయడానికి చూశాడా? వాడి ఆస్తినంతా ఆక్రమించేసేయండి. అతన్ని ఎవరు మన దగ్గరికి తీసుకొచ్చి అప్పగిస్తారో వాళ్ళకి బహుమతి ఇస్తామని చెప్పండి. ఆ తర్వాత మహారాజు కరంవీర్ని వెతకమని సిపాయిల్ని పంపించారు. కరంవీర్ అలా నడుచుకుంటూ ఒక అడవిలోకి వచ్చేశాడు. తనకిప్పుడు బాగా ఆకలేయడం మొదలయ్యింది. తనతో పాటు తను ఒక 3 రొట్టెల్ని తెచ్చుకున్నాడు. అది తిందామని నిర్ణయించుకున్నాడు. అలా ఆలోచిస్తూ పక్కనే ఉన్న ఒక బావి దగ్గరికెళ్లి కూర్చున్నాడు. ఆ తర్వాత దాన్ని తెరిచాడు. ఇందులో 3 రొట్టెలున్నాయి. ఇంకా ఇక్కడి నుంచి ఎంత దూరం పయనించాలో అర్థం కావట్లేదు. అలా ఆలోచిస్తూ మళ్ళీ అదే చెప్తూ ఉన్నాడు. 1 తిన్నా, లేకపోతే 2 తిన్నా, పోనీ 3 తినేనా? తను మళ్ళీ ఇదే చెప్తూ ఉన్నాడు. తను ఎక్కడైతే కూర్చున్నాడో ఆ బావిలో 3 దేవతలు ఉన్నారు. వాళ్ళు 3 కరంవీర్ చెప్పింది విని భయపడిపోయారు. వాళ్ళని తినడానికి ఎవరొచ్చేసారా అని. ఎవరది? మనల్ని తినడం గురించి మాట్లాడుతున్నారు. సరే, మన 3 వెళ్ళి వారితో మాట్లాడదాం. అక్కడి నుంచి 3 బయటికొచ్చేస్తున్నారు. వచ్చి కరంవీర్తో మాట్లాడుతున్నారు. ఏమైంది? మేము నీకు ఏం పాపం చేశాం? నువ్వెందుకు మమ్మల్ని తినాలనుకుంటున్నావు? కరంవీర్కి ముందుగా ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత విషయం అర్థం చేసుకుని తనేమంటున్నాడంటే, లేదు, నేను తప్పకుండా తింటాను. ఇలా చూడు, ఇది చాలా తప్పు. మమ్మల్నే తినాలనుకుంటున్నావా? తప్పొప్పుల గురించి నాకు ఏమీ తెలియవు. నేను హాయిగా తినాలంతే. ఇలా చూడు, నువ్వు మమ్మల్ని తినకుండా ఉంటే కొన్ని విలువైన వస్తువులు నీకిస్తాం. విలువైన వస్తువులా? ఇదిగో, ఇది తీసుకో. ఇది నీ తల్లో వేసుకున్నావంటే ఎక్కడికైనా నువ్వు వెళ్ళొచ్చు. ఇదిగో, దీన్ని తీసుకో. దీన్ని వేసుకుంటే నువ్వందర్నీ చూడొచ్చు, కాని ఎవ్వరూ నిన్ను చూడలేరు. ఇదిగో, మాయలున్న కత్తి నీ చేతిలో ఉంచుకో. స్వయంగా పనిచేస్తుంది. శత్రువులు నిన్ను ఎప్పటికీ గెలవలేరు. ఇప్పుడు కరంవీర్ ఎంతగానో సంతోషంగా ఉన్నాడు. ఆ దేవతల దగ్గర నుంచి 3 వస్తువులు తీసుకున్నాడు. ఆ రెక్కల్ని పెట్టుకున్నాడు. ఇచ్చిన గుడ్డని వేసుకుని చేతిలో కత్తిని తీసుకుని ఏమన్నాడంటే, నేను వెంటనే శత్రువుల దగ్గరికి వెళ్ళాలి. అలా అని చెప్పి వెంటనే యుద్ధ భూమిలోకి దిగాడు. అక్కడ శత్రువులు వీళ్ళని ఓడించడం తను గమనించాడు. కానీ కరంవీర్ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి విషయాలన్నీ తల్లకిందులుగా మారిపోయాయి. శత్రువులకి ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాలేదు. ఈ రాజ్యానికి సాయం చేయడానికి ఏదో ఒక భూతం వచ్చినట్టు అనిపిస్తోంది. శత్రువులకి ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం యుద్ధాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. మహారాజుకి విజయం వాళ్లదే అని తెలిసొచ్చింది. ఏదో ఒక శక్తే వాళ్ళకి సాయం చేసింది అని అన్నారు. దాని గురించి అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ మాయ ఎలా జరిగింది? మనకి సహాయం చేసిన అదృశ్య శక్తి ఎవరు? అప్పుడు కరంవీర్ తన కత్తిని తీసుకుని కోటలోకి వస్తున్నాడు. మహారాజుకి వందనాలు. మనం విజయం సాధించాం. సింహాసనాన్ని వదిలి వచ్చి ఆహ్వానిస్తున్నారు. రా కరంవీర్, ఆ అదృశ్య శక్తి నువ్వేనా? అందరూ ఆయన్ని పొగడ్డానికి లేచి నిలబడ్డారు. అలాగే మహారాజు ఆయన కూతుర్ని కరంవీర్కే ఇచ్చి వివాహం చేయాలని కోరుకున్నారు. నా కూతుర్ని కరంవీర్కిచ్చి వివాహం చేస్తాను. ఇప్పుడు జీవితంలో కావలసినవన్నీ కరంవీర్కి దొరికాయి. కరంవీర్ వివాహం కూడా పూర్తయింది. కానీ ఇప్పుడు తనకంటూ బాధ్యత వచ్చేసింది. అనవసరంగా మాట్లాడడం తగ్గించుకున్నాడు. ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాడు.